హైవ్యూర్స్ కొద్ది రోజుల క్రితం 2 సార్లు పందె కిడ్నీని గుండె కిడ్నీ అనుకోవట్లేదు అమర్చున్నారు. అందులో ఒక అతను చనిపోతే ఏం కదా అమర్చండి అన్నారు. అమర్చారు. కొద్ది రోజులు ఉండి ఆ తర్వాత చనిపోయాడు ఒక అతను. ఇంకో అతను బ్రెయిన్ డెడ్ అయింది, అతను పెట్టున్నాడు. బట్ ఆ తర్వాత కూడా ఫెయిల్ అయింది, అయిపోయింది. ఆ పందులు కూడా ఎటువంటివి, వాటికి ఒక రకమైనటువంటి జన్యు పరివర్తన చెందించి వన్స్ ఆ కిడ్నీని మనిషి బాడీలో పెడితే మనిషి బాడీ కణాలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అటువంటి కణాలు ఏమనంటే వాటిని జన్యువులు ఏమనంటే వాటిని తీసేయాలి. అంతా చెక్ చేసి ఓకే అనుకున్నాక అది మనిషిలోకి పెట్టాలి. అలా స్లైమన్ అని చెప్పేసి ఒక మనిషి ఉన్నాడు. ప్రస్తుతం అతని వయసు 62 సంవత్సరాలు. అమెరికాలో మసాచుసెట్స్ హాస్పిటల్ వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీ వాళ్ళు వైద్యులు వాళ్ళు ఇతని యొక్క డేటా మొత్తం చెక్ చేస్తున్నారు. వాస్తవానికి ఇతని గతంలో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. 2 కిడ్నీలు పాడేది. డయాలసిస్ చేశారు. డయాలసిస్ చేయించుకుంటున్న మూమెంట్లో కూడా పాపం అతని వల్ల కాకపోతే చివరికి ఒక కిడ్నీ దొరికింది, రీప్లేస్ చేశారు. ఆ కిడ్నీ కూడా కొన్నాటికి మరలా పాడైంది, మరలా డయాలసిస్. బాబోయ్ ఇక నా వల్ల కాదు అని చెప్పేసి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ఇంకేదో చేయాల్సింది మీరు, ఐఎమ్ రెడీ టు గో ఫర్ ఎనీ ట్రీట్మెంట్ అన్నట్టు అన్నాడు. దెన్ వీళ్ళు ఏం చేశారంటే ఈసారి బ్రతికి ఉన్నటువంటి పందిని తీసుకున్నారు. ఈయన బ్రతికున్నాడు, ఆ పంది బ్రతికుంది. ఆ బ్రతికున్నటువంటి పంది నుంచి ఆ కిడ్నీని తీశారు. ఆ కిడ్నీని తీసిన తర్వాత ఆల్రెడీ ఆ పంది వచ్చేసి జన్యుపరంగా మాడిఫైడ్ అట. ఈ కిడ్నీ ఆబ్వియస్లీ కొంచెం బెటర్ వేలో ఉండేదిగా, దాన్ని ఏం చేశారు, ఇంకా ఈ మనిషికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. చేసి ఆ కిడ్నీని ఇతనికి పెట్టున్నారు, స్లైమానికి పెట్టున్నారు. వరల్డ్లో ఫస్టే బతుకున్నటువంటి పంది నుంచి బతుకున్న ఒక మనిషికి కిడ్నీ పెట్టడం అంటే ఇది. ప్రజెంట్ ఆయన కండిషన్ బాగానే ఉందట, బట్ అబ్జర్వేషన్లో ఉంచాము. ఇది కనుక సక్సెస్ అయితే మెడికల్ హిస్టరీలో ఒక మిరాకిల్ అయ్యేది అని చెప్పి అంటూ ఉన్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.